Selvin Father for this opportunity. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు. సో ఈ మడక విలేజ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను బై బర్త్ ఇక్కడే. బై బర్త్ ఇక్కడే? ఇక్కడే. ఓకే. పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి అందరూ పెళ్లి చేసుకుని వస్తూ ఉంటారు, మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే అయిందంట? ఇక్కడే మ్యారేజ్. ఓకే. ఫాదర్ సెల్విన్ గారు ఎప్పటి నుంచి పరిచయం మీకు? నాకు 2 years నుంచి. 2 years నుంచి పరిచయం. మీకు 2 years నుంచి పరిచయం. ఈ విలేజ్కి ఫాదర్ ఎప్పటి నుంచి పరిచయం? విలేజ్ కూడా ఆల్మోస్ట్ అంతే. ఆల్మోస్ట్ 2 years నుంచి అడాప్ట్ చేసుకున్నాడు అన్నమాట. సో ఈ లోన్లు మీకు ఎలా ఉపయోగపడ్డాయి? నా వరకు అయితే నేను శారీస్ అవి చిన్న బిజినెస్ చేస్తున్నాను, వాటికి ఉపయోగించుకున్నాను. అలాగే వాళ్ళకి కావాల్సిన వ్యవసాయానికి కానీ మామూలుగా వాళ్ళకి పర్సనల్కి కానీ అలా వాడుకున్నారు. ఓకే. ఇంకా ఇప్పుడైతే కొంతమందికి అవసరమైన వాళ్ళకి డబ్బు చాలా అవసరం, అనవసరమైన వాళ్ళకి డబ్బు ఇచ్చినా కానీ ప్రయోజనం ఉండదు. సో అలా ఏమైనా మిస్యూజ్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు, ఎందుకంటే నాకు తెలిసి నేను ఈ ఊర్లోనే పుట్టి పెరిగాను కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఉపయోగించుకున్న వాళ్ళే. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించి కానీ లేదంటే పాడికి అలా హౌసింగ్కి అలా వాడుకున్నారు. అమౌంట్ ఎంత అన్నా కానీ అది వాళ్ళు యూజ్ చేసుకున్నారు. అది ఫ్రెండ్స్ స్టూడెంట్స్ వచ్చారు కదా, సో వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు మీరు? అంటే మా వరకు బాగానే చూసుకున్నాం అని అనుకుంటున్నాం, వాళ్ళ ఫీలింగ్ మనకు తెలీదు. మేమైతే వెల్కమ్ చెప్పాము. మాకు సంబంధించిన ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ పులిహోర అలాంటివి పెట్టాం ఫస్ట్ డే. వాళ్ళకి నచ్చాయా? తిన్నారు, నచ్చాయని అనుకుంటున్నాం. వాళ్ళు మంచి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళారు. ఇక మనకు తెలియదు. మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మనం అక్కడికి వెళ్ళాలంటే అదొక పెద్ద విషయం, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ కొత్త వాళ్ళకి కొత్త, మనకి కొత్త, మీకు ఎలా అనిపిస్తుంది? అవును, మాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొంతమందికి వింతగా ఉంది వాళ్ళు చూడడం. పిల్లలతో కూడా బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది. మన ఇండియా వచ్చారంటే మనకు గర్వమే కదా. మనం వెళ్ళాలంటే వెళ్ళాం, వాళ్ళు వచ్చారంటే మనకు గర్వం. ఎందుకంటే మన ఇక్కడ ట్రెడిషనల్గా రెడీ అవ్వడం ఏంటి అన్నీ కూడా బాగుంటాయి, అందుకని హ్యాపీ. వాళ్ళకి శారీస్ కట్టారా మీరు ఏమైనా ఇక్కడ? అంటే కొంచెం టైం కుదరలేదు మాకు ఆ రోజు. ఒకసారి శారీస్ కట్టి చూడండి. ఈ రోజు కడతాం, ట్రై చేస్తాం ఈరోజు. అనుకుంటున్నాం మేము కూడా శారీ పెట్టాలని ఈరోజు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.
5 groups are here. You just see them. And they want to thank you also for microcredit, the little credit that you give. So they will come in the evening. So you spend the time as much as possible till 6 o'clock. Okay. That's the time more people will come. Now, you people coming also, lot of change will come in this village. Because the neighbors will watch where you are going. They will be expecting that you will come to their house. If you go to their house, you will get a royal treatment. Because they will feel proud, you are white, and they will feel, oh, all Westerners have come to our house. Hardworking people. So looking at you, they are really taken up and they are having a lot of smiles on their faces, and also they are enjoying your presence. So I wish you good luck, all of you, all the students here, the Prince students. So welcome with the Gari Chapalpur to welcome you all. Enjoy your presence here. The people are very good. So they give you lot of love they give you. So experience that love and always be happy and healthy. Be here, okay? God bless you. Mais tu manges pas le... Ah, mais c'est pas mauvais. C'est bon, mais Qu'est-ce qui t'arrive? Qu'est-ce qui t'arrive? హాయ్ అమ్మా, మీ పేరేం పేరు? జయలక్ష్మి గారు. సో ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు కదా, సో వాళ్ళని ఎలా చూసుకుంటున్నారు ఇక్కడ? మంచిగా చూసుకుంటున్నాను. సో వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేశారన్నారు. ఏమి వంటకాలు ఏం చేశారు? వైట్ రైస్, హల్వా, చారు, బిర్యానీ. సో వాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినరు, కారం ఎక్కువ తినరు. సో వాళ్ళకి ఎలా ఉప్పు తక్కువ వేసి కారం తక్కువ వేసి అలా చేస్తున్నారా? ఓకే. నిర్మలా కాన్వెంట్ సిస్టర్ గారు వచ్చి మాకు నా ద్వారా ఈ ఊర్లో ఇల్లు కట్టింది. మేము ఆమె కృప వల్ల ఈ ఇంట్లో జీవిస్తున్నాం. కానీ నా హెల్త్ మాత్రం 3 వాల్స్ మూసుకుపోయి ఒకటే ఉంది. హార్ట్ ప్రాబ్లం ఒక వాల్సే ఉంది. బోన్స్ నరాలు హైదరాబాద్ నిమ్స్కి, గుంటూరు ఎన్ఆర్ఐవి అన్నీ తిరిగేసాం. కష్టపడుకుంటే తిన్నట్లు అత లేనట్టు. 4 ఆడవాళ్ళం 2 మగవాళ్ళు మా ఫ్యామిలీ. నేను ఇట్లా ఉన్నానంటే దేవుడి కృపే. దేవుని నమ్ముకున్నారు చాలా. జీంగల దేవుని నమ్ముకున్నాను. సంవత్సరం వచ్చేప్పటికి 5-6 సార్లు హాస్పిటల్ అడ్మిట్ అవుతాం. మన కూడా హాస్పిటల్లో 2 సార్లు ఉన్నా. పేగిపోతా, లివర్ పాడైపోయింది, సిద్ధంగా చేయాలన్నారు. మొక్కు వచ్చింది. క్యాన్సర్ మాత్రం కాదు, దేవుడు క్యాన్సర్ నుండి విడిపించాడు. ఆపరేషన్ పడుద్ది అన్నారు. పైసలు లేక అట్లా ఉన్నాం. హస్బెండ్ ఉన్నారు ఆయన. మీ అందరికీ వందనాలు సారు. మీ ద్వారా మాట్లాడి ఏదో ఒకటి హెల్ప్ చేస్తానన్నారు. సార్ తప్పకుండా హెల్ప్ చేస్తారు. దేవుడి కృప, మీరు దేవుడిని నమ్మండి చాలు. విశ్వాసం ఉంచాను, నమ్ముతాను ఉంది. ఆయన విశ్వాసం అనే డాలని చేతపుచ్చుకుని మరణం వరకు జయించుకుంటూ వస్తున్నాను. నా విశ్వాసం ఆయనే, నా గురి ఆయనే. నేను ఇలా ఉన్నానంటే ఆయన కృపే. నా కాపరిని
introduce this thing, Smile India Association? So this association started with small students. They wanted to make a sense of the life, and they imagined to help people in France, but it was very difficult. So they think of going to India to help people, and they made Father Selvin. They stay in contact with Father Selvin, and the president of the association, Mrs. Castan, keep contact with Father Selvin, and in 2010 they think of take a few people, I think it was 10 students, to go to India and to meet the Father Selvin and to meet all the people in the small villages that we all the years helped with by selling food and recruiting a lot of money to these small villages. See, you're earning money yourself? Yeah, with snacks, with all the French students in our school. They are all contribute to giving money to a Smile for India. The students that are really employed in the association are selling snacks to other students that are not in the associations, just to keep money. And this money, we send it to Father Selvin to help all the villages around. Compulsory for you guys to enter in this association, like you yourself came into this association? Why I'm here? Willingly, Okay, willingly. okay. I think I wanted to make a sense to my life and maybe find a way to help people simply, because in the school it's very simple to make little thing that could be big thing here. So I think by just selling snacks and be implied a little bit, I could have I could be very helpful for people here in India. So that's why I think of going into a Smile for India. సో మన ఊరికి అతిథులు వచ్చారనమాట. ఆ అతిథులు ఎవరో చెప్పండి, ఎవరు వచ్చారు మన ఊరికి అతిథులు ఎవరు వచ్చారు? ఫ్రాన్స్ దేశం నుంచి తలవాళ్ళు వచ్చారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మీకు ఏమైనా ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? మాకు ఇబ్బంది ఏం లేదండి. సో ఫ్రాన్స్ నుంచి వచ్చారు, సో వాళ్ళని ఎలా చూసుకుంటారు మీరు ఇక్కడ? వాళ్ళు ఎలా చూసుకుంటున్నామంటే వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేస్తున్నాం. వాళ్ళకి నచ్చిని చేయడం, వాళ్ళు ఆనందంగా ఉండేటట్లుగా చూసుకుంటున్నాం అంతవరకే. సో మీరు వాళ్ళకి ఏం వంటకాలు వండారు? ఈరోజు చికెన్, ఫ్రాన్స్ ఫ్రై, బిర్యానీ, రసం చేసాం ఈరోజు. వాళ్ళకి నచ్చాయా వంటకాలు? నచ్చాయా? సో ఇప్పుడు పాస్టర్ గారు, మన సెవెన్ పాస్టర్ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? మాకు ఫాదర్ గారు మాకు అందరూ లోన్లు ఇస్తారనే విషయం తెలిసింది మాకు. మేము కూడా ఫాదర్ గారిని మాకు 5 సంవత్సరాల తర్వాత మాకు లోన్ కావాలంటే 2 సంవత్సరాల నుంచి మాకు ఫాదర్ గారు పరిచయం అయ్యారు. మేము కూడా ఫాదర్ గారు మాకు లోన్ ఇచ్చారు, అవి మేము మంచిగా కట్టుకుంటున్నాం. మేము అట్లా అభివృద్ధి పరుచుకుంటున్నాం లోన్ తీసుకుని. సో ఇప్పుడు లోన్ తీసుకున్నారు, ఆ లోన్లో మీరు ఏమైనా వస్తువులను కొనుక్కొని, లైక్ ఇప్పుడు కావచ్చు గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, లేకపోతే ఫార్మ్స్ కావచ్చు, అలా ఏమన్నా ఎవరైనా కొనుక్కున్నారా? కొనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఆ లోన్లు ఎలా తీరుస్తారు మీరు ఫాదర్కి? సంపాదన బట్టి మామూలుగా పని చేసుకుంటాం. ఆ పనిని బట్టి వచ్చిన అమౌంట్తో పొలానికి పెట్టుకొని ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు, కొట్టు వ్యాపారాలను అలాంటివి పెట్టుకుని వాటిలో వచ్చేదాన్ని బట్టి కడుతున్నాం. సో మీకు ఇప్పుడు లేబర్ పని, లైక్ ఇట్లా ఫార్మ్స్ అలా చేస్తూ ఉంటారు కదా మీరు, ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు. సో దానికి జీతం ఎంత ఉంటుంది? లైక్ మీకు డైలీ వేజెస్ అంటే ఇప్పుడు వారానికి ఇస్తూ ఉంటారా, రోజుకని ఇంత అని ఇస్తూ ఉంటారా? రోజుకి మాకు 400 ఇస్తూ ఉంటారు. సో అవి మీకు మీ ఇంట్లో దానికి సరిపడిపోతూ ఉంటాయి. ఈ లోన్లు అనే విషయం మీకు ఎంత బాగా ఎవరన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాధల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, మనకి ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, అవసరం లేని వాళ్ళు ఉంటారు. సో అవసరం లేని వాళ్ళకి ఇస్తే అది ప్రయోజనం అసలు లేదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు వృధా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆపదలో ఉన్న వాళ్ళకి మన ఫాదర్ సెల్విన్ వారు ఎలా ఆదుకున్నారు? లైక్ ఆపదలో ఉన్న వాళ్ళకి ఏమైనా సిచ్యువేషన్ అయిందా ఇక్కడ? అయిందండి. ఎవరు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా? స్టోరీ ఏమైనా ఉందా వాళ్ళకి? స్టోరీ ఏం కాదు, అట్లా మామూలుగా 10 మంది తీసుకుంటున్నాం, అట్లా అభివృద్ధి పరుచుకున్నాం వాటిని. అవి మాకు మంచి కష్టకాలంలో ఇచ్చారని మేము ఆనందపడుతున్నాం. సో గైస్, ఇప్పుడు మనం పాస్టర్ సర్వేశ్వరరావు దగ్గర ఉన్నాం. సో పాస్టర్ దగ్గర ఈ బోడుగుంట అనే విలేజ్లో ఈ అసోసియేషన్ ఎలా ఫామ్ అయింది, అసలు పాస్టర్ గారికి ఎలా తెలిసింది కనుక్కుందాం. సో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్యా. సో మన పాస్టర్ సెల్విన్ గారు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, అసలు ఈ ఆపర్చునిటీ మనకి విలేజ్కి ఎలా వచ్చింది?
గత 5 సంవత్సరముల నుండి మంగినపూడి, రాయపల్లి, ఊసలవానిపాలెం ఈ గ్రామాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు గత 20 సంవత్సరాల నుండి. మాకు మా గ్రామానికి వచ్చి 5 సంవత్సరాల నుంచి మాకు లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్ ద్వారాగా మేము కొంచెం అభివృద్ధి చెందాం. ఆయన ఇచ్చినటువంటి రూపాయి మేము కొంచెం కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు, కొన్ని పశువులు, ఈ విధంగా పొలాలకి పెట్టుబడి పెట్టుకుంటూ మా కుటుంబాలు కొంత అభివృద్ధి చెందాయి. అలా మేము ఆయన ఇచ్చిన అమౌంట్ కూడా నెల నెలకి మేము ఆయనకి కొంత చెల్లిస్తూ ఉన్నాము. మరలా ఆ చెల్లించినటువంటి ఈ అమౌంటు మరలా ఆయనకు ఇవ్వగానే మరలా రెండవ లోనుగా మాకు ఇస్తూ ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి మాకు మేము కడతాము, ఆయన ఇస్తాము. మాకు ఇప్పుడు 20,000 వరకు కూడా మాకు తీసుకుని ఉన్నాం. సో ఇది సంవత్సరం ఇలానే అవుతూ ఉంటుంది. సంవత్సరం కూడా ఇలాగా మేము ఇచ్చిన అమౌంట్ కట్టుతూ మరలా తీసుకుంటూ మేము ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నాం. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు పాస్టర్ సెల్విన్ వాళ్ళ వల్ల లేక ఆ ఫండ్స్ వల్ల అభివృద్ధి చెందాయి? ఇక్కడ 75 కుటుంబాలు ఆయన ద్వారాగా ఉపాధి పొందుతున్నామయ్యా. ఆ 75 కుటుంబాలు కూడా ఇప్పుడు ఈ రోజున ఆయన ఇచ్చినటువంటి సహాయం ద్వారా కొంత అభివృద్ధి అనేటువంటిది వారు పొందుతూ ఉన్నాం మేమందరం కూడా. ఆయన ఇచ్చినటువంటి సెలవు వలన ఆయన వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి, ఇదిగో ఈ విధంగా ఉండాలి, మీరు వెనకబడి ఉన్నారు కనుక ఈ రూపాయి దుర్వినియోగం చేయకుండా దేనికో దానికి ఉపయోగిస్తూ మీరు ఈ రూపాయిని మీరు అభివృద్ధి చెందుకుని మీరు పైకొస్తే నాకు సంతోషము అని ఆయన మమ్మల్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయటానికి ఎంతో కష్టపడుతున్నాడు ఆయన. ఆ రోజు ఈ రోజు అనుకోకుండా ఏ సమయమైనా ఆయన వచ్చి మమ్మల్ని కలుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఉండి మమ్మల్ని గ్యాదర్ చేస్తూ అన్ని విషయాల్లో కూడా ఆయన మాకు తోడుగా ఉండి ఈ సంస్థను నడిపిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా ఆయన్ని మేము చెప్పుకోవాలంటే ఆయన మాకు ఒక ఆర్థిక సహాయంలో ఒక దేవుడు పంపించినటువంటి దూతగా మేము గుర్తిస్తున్నామయ్యా. సో హాయ్ గైస్. Hi. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా? I think the experience is pretty much the same for us, and it's a good experience because it's a once in a lifetime opportunity. What is Smile for India? It's an association which sends money to people who needs it, and which creates opportunities for people who need to make money for their own. And so we help generate money, and we send it to the villagers. మేము వ్యవసాయంలో కానీ లేకపోతే మామూలుగా ఇంట్లో ఇబ్బంది వచ్చినా ఆయన మమ్మల్ని ఆదుకుంటున్నాడు. ఆయన వల్ల మేము వ్యవసాయం కూడా 2 ఎకరాల పొలం చేస్తే పోతే మళ్ళీ ఆయనే నాకు డబ్బులు ఇచ్చాడు. నేను వ్యవసాయం చేశాను. ఎకరానికి 30 బస్తాల కాటకు అయింది. సరే ఫాదర్ ఇలా సంగతి అంటే సరేనమ్మ చేసుకో శుభ్రంగా అని నాకు 30,000 ఇచ్చాడు. నేను వ్యవసాయం చేసుకున్నాను. నాకు లోన్ ఇచ్చాడు, అదే లోన్ ఇచ్చాడు, 30,000 లోన్ ఇచ్చాడు. నేను నెల నెల కట్టుకున్నాను. బాగానే చేశాడు. నాకు ఏదైనా ఇప్పుడు ఇబ్బంది వచ్చినా సరే ఫాదర్ గారు ఇలా ఇబ్బంది వచ్చింది ఫాదర్ అంటే మా ఆయనకి మొన్న యాక్సిడెంట్ అయితే కూడా 5,000 రూపాయలు ఆయన సొంతంగా డబ్బులు నాకు ఇచ్చాడు. అమ్మ నాకేమీ అవసరం లేదు, నువ్వు లేని దానివి అన్నాడు. సరే ఫాదర్ అన్నాను. ఇచ్చాడు 5,000 మాకు. మళ్ళీ మందులు కూడా పంపించాడు అక్కడ నుంచి. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఆయనకి ఎంతో కొంత ఇచ్చి వెళ్తున్నాడు. సాయిత్రమ్మ నువ్వు కాబట్టి శుభ్రంగా చేసుకుంటున్నావు, నువ్వు బాగా కొట్టు పెట్టుకున్నావు అని చెప్పాడు. లోన్ వల్ల మీరు షాప్ పెట్టుకున్నారు, కొట్టు పెట్టుకున్నారు? షాప్ పెట్టుకున్నాము. వ్యవసాయం కూడా ఎకరానికి 30 బస్తాల కాటకు అయింది. ఆయన దైన వెళ్ళాలి. ఆయన వల్ల మేము ఇదిగానే బాగానే బతుకుతున్నాము. గేదెలను కొనుక్కున్నాము. గేదెలు పాలు ఇస్తాయి మాకు. మేము కేంద్రంకి వేసుకుంటాము. ఆయన నేను ఏది అడిగినా సరే సహాయం చేస్తున్నాడు ఇప్పటికి కూడా.
ఫాదర్ సెల్విన్ దగ్గర ఉన్నాం. సో ఫాదర్ గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి. అసలు ఫాదర్ అంటే అసలు మీరు నమ్మరు ఎంత సింపుల్గా ఉన్నాడంటే, ఫాదర్ తలుచుకుంటే కాలేజ్ ప్రిన్సిపల్ అయిపోవచ్చు. కానీ ఫాదర్ ఎందుకు ఈ రంగాన్ని ఎంచుకున్నాడో ఫాదర్ని కనుక్కుందాం. సో హాయ్ ఫాదర్. హలో నితిన్. మీరు ఎందుకు ఇంత సింపుల్గా ఉన్నారు? I don't know. You are talking about my simplicity, but I am like any one of us. I am not a man of institution. I always work with the people, and I am a person goes along with the movement. And since the friends and the acquaintances around me are very simple and ordinary people, automatically I also become simple and ordinary. ఓకే ఫాదర్, ఈ స్మైల్ ఫర్ ఇండియా అసోసియేషన్ మీకు ఎలా పరిచయం అయ్యారు? Actually, the Smile for India Association is started because the French student came to India. At that time, I was the advisor for the ICAF student movement. I was a national advisor, and when they came here for some program, they came to know about ICAF. Because ICAF is a student movement exclusively functioning in colleges. So they got inspiration from ICAF students, and when they went back to France, they wanted to start their own association, and they named it Smile for India. దీనికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అనేది ఎనీ స్టూడెంట్ మూవ్మెంట్ క్యాన్ బ్రింగ్ చేంజ్. ఓకే, in ICAF, I find a number of Jesuits who led the student movement. Now, starting from Father Sirac, the national advisor of ICAF, who was very simple and lovable, kind-hearted, and he always moves with ordinary, simple people. That is one father I can say. Then another father whom I remember is Father Bosco. Father Bosco was our former provincial, and earlier he was a novice master, and he was a novice master for me. And Father Bosco also all the time talks about the poor, and all the time he struggles for the liberation of the poor, and his lifestyle also very much touched me and inspired me. ఎన్ని విలేజెస్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు ప్రస్తుతం? There are a number of villages. See, starting from 2010, when this Smile India group came in contact with me, we have reached out around 8 villages in the beginning, and we reached giving microcredit loan for about 1,000 families. And this fund, for example, created by the students themselves. These students are from the institution called Saint Jeanne d'Arc, Saint Joan of Arc School in Brignoles in France. These students conduct a number of activities within the campus, and they generate fund, and periodically they send that fund to support these poor people in India. Can you name them? Which village you adopted? Yes. For example, the villages around Machilipatnam would be Usalavari-Palam, Rayapalli, Jinjeru, Kottepudi, Manginepudi, Kanuru. Then when we come to Pedana side, Pedana Mandal, Madaka, Devarapalli, Pullapadu, Kakarlamudi, and Bodugunta, all these villages will come under. Kanchadam also. Yeah. సో ఫాదర్ మీకు మా ఫండ్ వస్తూ ఉంటుంది, లేక వాళ్ళకి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఎనీ కేసెస్ వాళ్ళు మీకు రిటర్న్ చేయని కేసెస్ ఏమైనా ఉన్నాయా? There are few, because this project is having a high motivation among the people, because it is a people-centered project. The loan is given, but how much they return back every month is decided by the group. And how much loan each family to get also decided by group. And when they return periodically, they make sure that the entire group returns the entire money at a time. Not at a time, over a period of 10 months. Over a period of 10 months, then they are eligible to get the second loan. So like that, the pressure is put on the group.
I don't go around the people asking money to pay back. Never. I never do that. But the group decides on a particular day in a month that all of them should pay their due periodically. So, as a result, almost 99% of the people return the money. There are few cases where I have written off the loan which I told them not to pay. It is in the case of suppose the person who died. Then the entire group decides that that person need not to pay the money because a dead person's debt should not go on the heads of the family members. So that is a very few cases. Apart from that, many of them pay back. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూ. Thank you, Nitin. హాయ్ హలో నీ పేరేం పేరు? దీపిక. వచ్చేని దాక్షిణ్య. ఓకే, యు ఆర్ ఫ్రమ్? విజయవాడ ఆంధ్రలయోల కాలేజ్. సో ఫ్రెండ్స్ స్టూడెంట్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ? అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను కానీ చాలా ఫన్గా ఉంది అండ్ అందరితో చాలా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాము. అందరు కూడా మాతో పాటు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా ఎలా ఉంటారో వీళ్ళతో కూడా అలాగే టైం స్పెండ్ చేస్తూ చాలా బాగుంది. లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ లాగా ఉండిపోయింది నాకైతే. ఈ ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? అంటే ఫాదర్ మా వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ ఫ్రెండ్స్ అనమాట. సో ఆయన అడిగినప్పుడు ఈ ప్రోగ్రామ్కి అమ్మాయిలు ట్రాన్స్లేటర్స్గా రావాలని అడిగినప్పుడు ఫస్ట్ నేనే చేయొత్తాను క్లాస్లో. వచ్చే ముందు చాలా భయపడ్డాను. వీళ్ళతో కొత్తగా ఉంటుంది, వాళ్ళ లాంగ్వేజ్ రాదు, ఎలా ఉంటామా, పైగా నలుగురం విడివిడిగా ఉండాలి రోజంతా. కానీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. మంచి ఫ్రెండ్స్ దొరికారు. దే ఆర్ లైక్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ టైం కూడా రావాలని ఆశపడుతున్నా. ఈ యొక్క ఈవెంట్ వల్ల, ఈ ప్రోగ్రామ్ వల్ల మీరేం నేర్చుకుంటున్నారు? అంటే కొత్త వాళ్ళు అండ్ వాళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, మనకి వాళ్ళ లాంగ్వేజ్ రాదు. ఈ మిడిల్లో మనం కమ్యూనికేషన్ ఉంటుంది చూసారా, అది మనకి ఫ్యూచర్లో ఎక్కడైనా కమ్యూనికేషన్ స్కిల్స్కి జాబ్ పర్పస్ కానీ లేదా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏ పర్సన్తో ఎలా మాట్లాడాలి అనే దానికి బాగా హెల్ప్ అవుతుంది నాకైతే పర్సనలీ. సో ఈవెంట్ వల్ల నువ్వేం నేర్చుకుంటున్నావు? నీకేం ఏం నాలెడ్జ్ గ్రాప్ చేస్తున్నావు ఈవెంట్ వల్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ మనకంటే చిన్నపిల్లలు, అందరూ 16-17 ఇయర్స్. కానీ వాళ్ళు అక్కడ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ డొనేషన్స్ అన్నీ కలెక్ట్ చేస్తూ వీళ్ళు కష్టపడి సంపాదించింది అంతా అవి అన్నీ తీసుకొని వాళ్ళు ఇంకొకళ్ళ సంతోషం కోసం స్పెండ్ చేస్తున్నారు. మేము ఇవన్నీ చూస్తుంటే ఇంకా చెప్పాలంటే మేము చాలా ఫ్రీగా ఉంటున్నట్టు ఇవన్నీ చూస్తే. సో వీళ్ళ నుంచి అది నేర్చుకుంటాం. హాయ్ నితిన్. ఎక్కడి నుంచి వస్తున్నావు? విజయవాడ ఆంధ్రలయోల కాలేజ్. మా కాలేజ్ అంటే తెలుసా? తెలుసు, హైదరాబాద్ అలోయల కాలేజ్. ఓకే. సో ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు కదా, సో వాళ్ళతో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగా అనిపించింది. ఫస్ట్లో నేను చాలా భయపడ్డాను. ఫాదర్ మమ్మల్ని కొంచెం మీరు నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ వస్తుంది అండ్ మీతో ఎలా ఫారినర్స్తో మీరు డీల్ చేయాలని మీకు అర్థమవుతుంది అండ్ ఈ యొక్క విలేజెస్లో ఎలా తిరుగుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇదంతా తెలుస్తుందని నేర్చుకుంటారని మమ్మల్ని పంపించారు. మా ఎక్స్పీరియన్స్ మా యొక్క క్లాస్మేట్స్ కూడా చెప్పడానికి. అండ్ మేము ఇక్కడికి వచ్చినాక నాకు ఫస్ట్ డే చాలా భయం వేసింది. తర్వాత వాళ్ళు ఎంత బాగా ఇంటరాక్ట్ అవుతున్నారో తర్వాత అర్థమయ్యింది. వాళ్ళు ప్రతి ఒక్కటి అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, తెలుగు నేర్చుకుంటున్నారు అండ్ వీళ్ళు ఇది తినాలి ఇది తినకూడదు అని ఎవరిని హట్ చేయకూడదు అని ప్రతి ఒక్కటి తినాలి అని ట్రై చేస్తున్నారు. ఎంత స్పైసీ అన్నా వాళ్ళని హట్ చేయకూడదని కొంచెం అన్నా తింటున్నారు అండ్ వాళ్ళు ఇచ్చింది ఏదన్నా హార్ట్ఫుల్గా తీసుకుంటున్నారు. వీళ్ళు సంవత్సరం కష్టపడి సంపాదించింది ఎవరి దగ్గర మనీ తీసుకోకుండా వీళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ తెచ్చిన మనీ కలెక్ట్ చేసిన థింగ్స్ మొత్తం అన్నీ ఇక్కడికి షేర్ చేసి ఇక్కడ పంచి పెడుతున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఎవరికైతే అవి లేవో. అండ్ చాలామందికి ఇండియాలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి ట్యాబ్లెట్స్ కొనాలన్నా కానీ చాలా కష్టమవుతుంది. అవన్నీ ఫ్రీగా సప్లై చేస్తున్నారు అండ్ చెకప్ చేస్తున్నారు. ఇది చాలా బాగా అనిపించింది ఇది చూడడానికి నాకు. అండ్ ఇందులో పార్ట్ అయినందుకు నేను మా ఫాదర్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆయన ఇక్కడ పంపించినందుకు నేను చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ. అండ్ నువ్వేం నేర్చుకున్నావు ఈ యొక్క ఈవెంట్ వల్ల, ఈ ప్రోగ్రామ్ వల్ల నువ్వేం నేర్చుకున్నావు? ఈ యొక్క విలేజెస్లో ఇంకా అన్టచబిలిటీ ఉంది అండ్ కొంతమంది వీళ్ళని ఇంకా దూరం పెడుతున్నారు అండ్ కొంతమంది దీన్ని తగ్గించాలని ట్రై చేస్తున్నారు. ఈ ఫ్రెంచ్ పీపుల్స్ రావడం వల్ల ఈ యొక్క అన్టచబిలిటీ ఇంకా తగ్గిద్ది అండ్ వీళ్ళు ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ దొరికిద్ది. వీళ్ళు చాలా మనీ కూడా ఇస్తున్నారు, అది ఫాదర్ కొన్ని రూపాల్లో వాళ్ళకి హెల్ప్ అందిస్తున్నారు మంత్లీ అండ్ వీళ్ళకి ఈ యొక్క మనీని ఎలా ఖర్చు పెట్టాలో కూడా వాళ్ళకి నేర్పిస్తూ
వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళ యొక్క లైఫ్ టైం. Thank you, Lutheraj Father and Selvin Father, for this opportunity.